శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 28 కంసవధ మొదటి భాగం. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. ఆత్మరక్షణ కోసం, శత్రుపీడన కోసం చేయవలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినా కంసునికి నిద్ర పట్టడం లేదు. కనులు మూస్తే దేవకి 8వ కొడుకే కలలోనికి వస్తున్నాడు. ఆ బాలుని గురించి వినడమే కాని ఇంతవరకు అతడు చూడలేదు. ఆ బాలుని వెనక అక్రూరాది యాదవులంతా మద్దతుగా నిలబడ్డారు. ఒకప్పుడు గోరుతో పోయి ఉండే పనికి ఇప్పుడు గొడ్డలి కావలసి వస్తుంది. ఆ దేవకిని ఆనాడే చంపి ఉంటే వదిలిపోయేది. అలా కాకుండా అప్పుడు కనికరం చూపటం వల్ల ఇప్పుడు ఈ ప్రమాదం వచ్చింది. శత్రువులతో వ్యవహరించేటప్పుడు జాలి, దయ ఇలాంటివి ఎంతమాత్రమూ పనికిరావు. సున్నితమైన భావాలకు లొంగిపోయి తాను చిక్కులలో పడ్డాడు. ఈ యాదవ ముఖ్యులందరూ ఒకప్పుడు అణగిపడి ఉన్నారు. తాను యుద్ధములకు పోయిన కాలములో ప్రలంబుడు అశ్రద్ధ చేయటం వల్ల వీళ్ళందరూ బలాలు పెంచుకొని బిగిసిపోయారు. ఏకులు మేకులయ్యాయి. తన తండ్రి ఆ ముసలివానికి తనంటే అసలు అభిమానం లేదు. అతని ఆలోచనలు ఎప్పుడూ తన శత్రువులకే అనుకూలంగా ఉంటాయి. దుర్మార్గుడు. అతడిని కూడా ఈ యాదవ ముఖ్యులందరితో పాటు వదుల్చుకోవాలి. ఈ మాట ఎంతమాత్రం అశ్రద్ధ చేయకూడదు. సుకుమార భావాలకు తావీయకూడదు. ఈ దేవకి 8వ కొడుకు పీడ రేపే వదుల్చుకోవాలి. కువలయ పీడ చాలా పొగరెక్కిన ఏనుగు. అంబిష్ఠుడు విశ్వాసపాత్రుడైన మావటీయుడు. అతనికి కఠినమైన ఆజ్ఞలను జారీ చేశాడు. కోటద్వారంలో ఆ బాలుడు అడుగుపెట్టే సమయంలో ఏనుగు చేత త్రొక్కించి చంపమన్నాడు. అంబిష్ఠుడు నమ్మకమైనవాడు, సమర్థుడు. తప్పకుండా తను చెప్పినట్లే చేస్తాడు. విజయము సాధిస్తాడు. ఆ గండము కూడా గడిచి ఆ బాలుడు మల్లుల సభలో ప్రవేశిస్తే చానూర ముష్టకులు వాని పని పూర్తి చేస్తారు. 10 మంది కృష్ణులైనా చానూరుని బరువు క్రింద నలిగితే చావక తప్పదు అనుకున్నాడు. ఏమో, నేను ఇలా ఆశిస్తున్నాను. కువలయా పీడ వృత్తాసుర వృషభాసురుల కన్నా బలమైనదా? చానూరుడు గోవర్ధనగిరి కన్నా బరువైనవాడా? గోవర్ధనగిరి ప్రాణం లేని బండరాయి. కాని చానూరుడు అసామాన్య శక్తి సంపన్నుడు. వాని చేతిలో కృష్ణుడు చావు తప్పించుకోలేడు అని ధైర్యం తెచ్చుకున్నాడు. సూర్యోదయానికి చాలా ముందుగానే నిద్ర నుండి లేచిపోయాడు కంసుడు. విశ్వాసపాత్రుడైన అంగరక్షకులను దగ్గరుంచుకొని ప్రాతకార్యములను నెరవేర్చుకున్నాడు. దుస్తులు ధరించాడు. అతనికి శరీరమునకు పూసుకునే సుగంధ లేపనము ఇవ్వడానికి త్రివక్ర వచ్చింది. వెండిపెట్టె తెరుచుకుని కంసుని ఎదుట నిలిచింది. అప్సరసలాగుంది. మందహాసము చేస్తుంది. ఆమెలో అంత అందమున్నదని అతడు ఎన్నడూ అనుకోలేదు. ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు. త్రివక్ర, ఏమైంది నీకు? అన్నాడు. ప్రభూ, నా రోగ నివారణ అయింది. ఇప్పుడు నేను బాగున్నాను అని సంతోషముతో సమాధానము చెప్తూ కంసునికి లేపనమునిచ్చింది. నీ రోగం ఎలా నివారణ అయిందని కాని, ఎవరు నివారణ చేశారని కాని అడగటానికి అతడికి సాహసం లేకపోయింది. అడిగితే ఆమె ఏమి చెబుతుందో అతనికి తెలుసును. దేవకి 8వ కొడుకు మహత్యం వినడానికి అతనికి ఇష్టం లేదు. ఆ పేరు జ్ఞాపకం రావడంతోనే నారదుని జోస్యం జ్ఞాపకం వచ్చింది. అది ఫలించబోతుందా అని భయం కలిగింది. వీలులేదు, ఆ జోస్యం ఫలించడానికి వీలులేదు. ముందు ఈ కృష్ణుని పీడ వదిలించుకోవాలి. కువలయా పీడ కోటగుమ్మం దగ్గరికి వచ్చిందా? అంబిష్ఠుడు
విశ్వాసపాత్రుడే అనుకుంటూ తన వజ్రకిరీటము ధరించి మనులు పొదిగిన పిడిగల కత్తిని బురలో పెట్టి నడుములకు కట్టుకున్నాడు. కువలయాపీడ కనపడుతుందేమోనని కిటికీలో నుంచి కోటద్వారం వైపు చూస్తున్నాడు. మల్లయుద్ధపు పోటీలు చూడడానికి పురజనులు తండోపతండాలుగా వస్తున్నారు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులందరూ వచ్చి ఎవరికి నియమితమైన ఆవరణలో వారు కూర్చుంటున్నారు. అన్ని ముఖ్య స్థానములలో మగధ సైనికులు సాయుధులై నిలబడ్డారు. యాదవ ముఖ్యులంతా తమకు నిర్ణీతమైన స్థానములలో తాము కూర్చున్నారు. వారి చుట్టూ మగధ సైనికులుండడాన్ని వారు గమనించకపోలేదు. ప్రతి సైనికుణ్ణి 4 కళ్ళు పరీక్షగా చూస్తున్నాయి. ఆ సైనికుడు కదిలితే ఆ కండ్ల తాలూకు చేతులు వాని పీక పట్టుకుంటాయి. ప్రక్కనున్న మనుషులు కదిలితే చేతులు నరకడానికి, తలలు ఎగరగొట్టడానికి సైనికుడు సిద్ధముగా ఉన్నాడు. స్త్రీలకు నిర్ణయించబడిన ప్రదేశమంతా కూడా క్రిక్కిరిసిపోయింది. నందనందుని చూడాలని స్త్రీజనం ఆతృతతో సభనంతటినీ కలయజూస్తున్నారు. రాజకుటుంబములు వచ్చాయి. కంసుని భార్యలు విదర్భ రాజకుటుంబ స్త్రీలు, దేవకీ వసుదేవుని ఇతర భార్యలు, యాదవ ముఖ్యుల భార్యలు అందరూ వచ్చారు. దేవకి 8వ కొడుకును చూడాలని ఆ కళ్ళు సభనంతటినీ గాలిస్తున్నాయి. ఆ ముందు రోజునే నందగోపుడు తను చెల్లించవలసిన కప్పం చెల్లించి అందరితో పాటు సభకు వచ్చాడు. సామంత ముఖ్యుల ఆవరణలో కూర్చున్నాడు. అతనితో పాటు బృందావనవాసులు, ఇతర ప్రాంతీయ గోపముఖ్యులు కూడా కూర్చున్నారు. కృష్ణ బలరాములు కోటలో ప్రవేశిస్తున్నారు. ఉద్ధవుడు, శ్రీరాముడు ఇంకా ఇతర గోపబాలురు వారితో పాటు వస్తున్నారు. కృష్ణునికి తెలియని మధురానగర పౌరులు కూడా చాలా మంది అతని వెనకనున్నారు. కృష్ణుడు చేసే అద్భుత కార్యాలు చూసే అవకాశం పోగొట్టుకోకూడదని చాలా మంది పౌరులు అతనితో కూడా తిరుగుతున్నారు. కృష్ణ బలరాములు కోట గుమ్మం దాటి కోట ఆవరణలో ప్రవేశిస్తున్నారు. కువలయాపీడ అనే ఏనుగు అక్కడే అడ్డంగా నిలబడింది. మావటివాడు ఏనుగుపై కూర్చుని ఆ ఏనుగును కృష్ణునిపైకి ఉరికించాలని ప్రయత్నించాడు. కృష్ణుడు అతని ఉద్దేశమును గ్రహించాడు. ఏనుగును దారిలో నుండి తప్పించమని మావటివాడిని కేకవేశాడు. వాడు సమాధానం చెప్పలేదు, అడ్డు తీయలేదు సరికదా, ఏనుగును అతని మీదకు తోలాడు. కృష్ణుడు చాలా చురుకుగా వ్యవహరించాడు. ఏనుగు దృష్టికి అందకుండా లాఘవంగా కాళ్ల సందుగుండా దూరి ప్రక్కకు తప్పించుకొని అంబారీ త్రాడు పట్టుకుని ఏనుగుపైకి లంఘించాడు. ఒక్క దెబ్బతో మావటివానిని క్రింద పడగొట్టాడు. అంకుశమును చేతబట్టి ఏనుగు మెదడు చితకపొడిచాడు. ఆ ఏనుగు బాధతో కుప్పిగంతులు వేస్తూ తొండముతో తన పైనున్న మనుష్యుని పట్టాలని ప్రయత్నిస్తోంది. కృష్ణుడు దాని తలపై నుండి దంతములు విరగతన్నాడు. శిరోవేదనతో అది గిరగిరా తిరుగుతోంది. అతడు వెనుకకు దిగి తోక పట్టుకుని 20 బాణముల దూరము వరకు బరబరా లాగి విడిచిపెట్టాడు. ఏనుగు క్రింద పడిపోయింది. దాని దంతమును పెకిలించి ఆ దంతములతోనే దాని తల బద్దలు కొట్టాడు. కువలయపీడ చచ్చి పడిపోయింది. మావటివాళ్లు, కాపలా సైనికులు అతని మీదకు లంఘించారు. కృష్ణుడు తన చేతిలోని దంతములతో వారిని చావమోదాడు. ప్రజలలో నుండి కొందరు ఆ సైనికులపై కురికి మదమును అణచివేశారు. ఇదంతా కోటలోని తన గది కిటికీలో నుండి కంసుడు చూస్తూనే ఉన్నాడు. జనం జై కృష్ణవాసుదేవునకు జై అంటున్నారు. జై నందనందునికి జై అంటే దేవకీ నందునికి జై అంటున్నారు. కంసుడు గోడకు ఆనుకొని నిలబడిపోయాడు. ఏమిటి, ఈ బాలుడు అంత ఏనుగును ఒక్కడే చంపేశాడే, చాలా ఆశ్చర్యంగా ఉందే. అతడు నిజంగా దేవుడా? నారదుని జోస్యం ఫలించబోతుందా? ఈ జయ జయ ధ్వానాలు చేసే ప్రజలందరూ మధురానగర వాసులే. వాళ్ళందరూ తన శత్రువుకి జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. తన చావు కోరుతున్నారా? ఛీ, తుచ్చ ప్రజ, ఎంత మాత్రము విశ్వాసము లేదు. తన శత్రువుకి జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. వాళ్ళని
ఎప్పుడూ చెప్పు కింద తేలుని నొక్కిపట్టినట్టు నొక్కిపట్టాలి. ఈ గొడవ తేలిపోయి బయటపడ్డాక తన తడాకా చూపించాలి అనుకున్నాడు. మెల్లగా ధైర్యం పుంజుకున్నాడు. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతున్నాడు. ముఖం ఎర్రగా కందగడ్డలాగా అయింది. ఈ ముసలి ఏనుగును చంపడంతోనే ఈ బాలుని పస తేలలేదు. చానూర ముష్టికులున్నారు. వాళ్ళు ఇతనిని తేలికగా విడిచిపెట్టరు అనుకున్నాడు. ఏది ఏమైనా సరే దేవతలందరూ ఎదురై నిలిచినా తన ప్రయత్నం తాను కొనసాగించాలి. ఈ వేళ ఆ దేవకి 8వ కొడుకు పీడ వదిలిపోవాలి. అవసరమైతే తాను కూడా యుద్ధం చేస్తాడు. తను 100 యుద్ధాలలో జయమును సాధించిన వీరుడు. తన పేరు చెబితే ఎందరో రాజులు భయంతో ఉలికి పడతారు. పిల్లకాకికేమి తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు ఈ గొల్ల పిల్లవానికేమి తెలుసును తన సంగతి. అవసరమైతే దేవకి 8వ కొడుకును తన చేతులతో తానే చంపుతాడు. చప్పట్లు చరిచాడు. ఒక వృద్ధ నౌకరు వచ్చాడు. ఏమిటి విశేషాలు అని అడిగాడు కంసరాజు. కువలయ పీడ చంపబడింది ప్రభూ. ఆ అన్నదమ్ములిద్దరిలో చిన్నవాడు దానిని తోకపట్టి బరబరా లాగి చంపివేశాడు ప్రభూ. బొమ్మను ఆడిచినట్లు అంత పెద్ద జంతువును త్రిప్పి చంపడానికి ఆ బాలునిలో అంత బలం ఎక్కడుంది ప్రభూ అన్నాడు. అంబిష్ఠుడేమయ్యాడు? వాడు ముందే పడగొట్టాడు ప్రభూ. చనిపోయాడు. పాపం. సరే, నేను చెప్పిన విషయాలు చాణూరునితో చెప్పావా? చెప్పాను ప్రభూ. తను ఆ బాలునితో మల్లయుద్ధం చేయటం యుద్ధ ధర్మానికి వ్యతిరేకం అన్నాడు. ధర్మమో అధర్మమో ఇది రాజాజ్ఞ. ఆ పిల్లవానిని మల్లరంగంలో దింపి చంపివేయమని ప్రభువు ఆజ్ఞాపించారు. అలా చేయకపోతే నీవు ప్రభుని ఆగ్రహానికి గురవుతావు. ఆ ఫలితాలను రేపే అనుభవిస్తావు అని హెచ్చరించాను. బాగా చెప్పావు. ఏమన్నాడు? ప్రభుని ఆజ్ఞ అయితే అదెంత పని అన్నాడు. క్షణంలో పూర్తి చేస్తాను అన్నాడు. అయితే వానిని నమ్మవచ్చునా? చిత్తం ప్రభూ అన్నాడు ముసలి నౌకరు. కృష్ణ బలరాములు సభలోనికి పోయి తమ తండ్రి నందుని వద్ద కూర్చున్నారు. గోపపాలకులు కృష్ణుని విజయానికి పొంగిపోతూ తమ కన్నయ్య గొప్పతనం గురించి తమలో తాము చెప్పుకుంటున్నారు. కృష్ణ బలరాములు సభలో ప్రవేశిస్తుంటే లోకులంతా వారి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. స్త్రీలు ఆ బాలకులను చూచి తమలో తాము రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఆ బాలుడే దేవకి 8వ కొడుకట. భూమి మీద గల రాక్షసులందరినీ చంపటానికి విష్ణుమూర్తియే ఇలా అవతరించాడట. వాళ్ళు అవతారమూర్తులు. వాళ్ళని పిల్లలనడానికి వీలులేదు. ఆ చిన్న పిల్లవాడు ఇప్పటి వరకు ఎంతో మంది రాక్షసులను చంపాడట. బృందావనంలో గోపకాంతలతో ఆటలాడుతూ వాళ్ళల్లో గల కోరికలన్నింటినీ తీర్చినాడట. అతడు మనుజమాత్రుడు కాడు, మాధవుడే అనుకుంటున్నారు. చాణూరుడు, ముష్టికుడు అనే ఆస్థానమల్లులు రంగములో ప్రవేశించారు. జబ్బలు చరుచుకుంటూ తొడల మీద కొట్టుకొని సవాలు చేస్తూ రంగమంతా తిరిగారు. మల్ల విద్యలో ప్రదర్శనలివ్వగోరు వారు రండి అని సవాలు చేస్తున్నారు. చాణూరుడు, ముష్టికుడు కంసుని ఆస్థానములో మల్లులు. చాణూరుడు కొండంత మనిషి, కుండంత పొట్ట, పెద్ద పెద్ద దండలు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నాదే ఈ రోజు, నా విద్యలో నన్ను జయించేవాడెవ్వడూ లేడు, ఉంటే రండి రంగములోనికి అని సవాలు చేస్తున్నాడు. ముష్టికుడు కూడా పెద్ద పెద్ద కండలు కలవాడే కాని చాణూరుడంత భయంకరంగా ఉండడు. శంఖనాదం వినిపించింది. వందిమాగదులు స్తోత్ర పాఠాలు, జయ జయ ధ్వానాలు చేస్తుండగా కంసరాజు వచ్చి సభలో తన కొరకు ప్రత్యేకించిన ఆవరణలో తన స్థానములో కూర్చున్నాడు. రాజుగారి రాకతో సభ నిండు వైభవంతో వెలుగుతోంది. ఎవరూ లేచి నిలబడడం కాని, స్వాగత వాక్యాలు పలకడం కాని జరగలేదు. సభనలంకరించిన కంసుడు తనలోనున్న భీతి బయటకు రాకుండా ఆప్యాయత ప్రదర్శిస్తూ కష్టపడి శక్తినంతా పుంజుకుని చిరునవ్వు నవ్వాడు. అతడి కుడివైపున అతని ఆహ్వానమునందుకొని వచ్చిన ముఖ్యులగు రాజులందరూ కూర్చున్నారు. విదర్భ రాజకుమారుడు రుక్మి,
అవంతి రాజకుమారులు విందాను విందులు ఇంకా అనేక రాజ్యముల నుండి వచ్చిన ప్రముఖులు కూర్చున్నారు. ఎడమవైపున అక్రూరుడు, వసుదేవుడు, దేవభాగుడు, ఇతర యాదవ ముఖ్యులంతా కూర్చున్నారు. కంసునికి వెనక ప్రద్యోతుడు కూర్చున్నాడు. వసుదేవునికి ప్రద్యోతునికి మధ్యగా వృత్రజ్ఞుడు కూర్చున్నాడు. అతని వెనుక చాలా మంది మగధ సైనికులు కూర్చున్నారు. అందరూ ఏదో తప్పనిసరైన కార్యభారం నిర్వహిస్తున్నట్లు కూర్చున్నారు. కాని ఎవరి ముఖాలలోనూ ఆనందం లేదు. ఏమి జరగనయ్యున్నదో అని అందరూ భయపడుతున్నారు. చాణూరుడు, ముష్టికుడు, తోషులుడు లేచి రాజునకు నమస్కరించారు. ప్రదర్శనను ప్రారంభించడానికి అనుజ్ఞను పొందారు.